ఎవ్వరు చూసినా గల్లీలో మీ ముచ్చట్లే మాట్లాడుతుండ్రు. కానీ ఆ పెద్దోనికి పెళ్ళి అయిపోతే తలకాయ నొప్పి ఉండే కదా. మొన్న సంబంధం చూస్తే ఆ పిల్ల దగ్గరికి పోతే ఆ పిల్ల వంతోటే లేచిపోయి. కానీ నాకు తెలిసిన పంతులు ధర్మజ్పేటలో ఉన్నాడు. ఒక్కసారి ఆయన జాతకాలు చూస్తాడు, పెళ్లి సంబంధాలు చూస్తాడు. నువ్వు ఎల్లమ్మ తల్లిని కొలుసుకున్నావు, పట్నాలేస్తలు మొక్కినావు, అది మర్చిపోయినా మా తల్లి. అవును స్వామి, ఆ మొక్కు అట్లనే ఉన్నది. నువ్వు నీ మొక్కు కోసం పట్నమే ఎల్లమ్మ పట్నం వేస్తే నీ కొడుకు పెళ్ళి అవుతుంది. మీ అబ్బాయి జాతకం చాలా బాగుంది. మీ అబ్బాయి జాతకం తగ్గట్టు ఒక అమ్మాయి జాతకం నా దగ్గర ఉంది. ఆ జాతకం మీ అబ్బాయి జాతకం కరెక్ట్గా కలుస్తుంది. మీరు వెళ్ళి ఎల్లమ్మ పట్నాలు వేసుకోండి. ఆ అమ్మాయి జాతకం నేను మీ అబ్బాయికి వాట్సాప్లో పంపిస్తాను. ఏంది రజని ఇంకా రెడీ కాలేవా? గంట సేపటి నుంచి చూస్తున్నా, రెడీ అయితేనే ఉన్నావు ఇక్కడ. బా నేను రెడీ అయిపోయినా, నాదంతా అయిపోయింది. అత్తమ్మ సంచులు అవన్నీ చదురుమన్నది, అవి కూడా చదిరిపెట్టినా. పోవుడే ఆలస్యం. గుడికాడ అందరు వచ్చిరట్నే మన కోసం వెయిట్ చేస్తారు. సరే పోదాం, అయిపోయింది అన్న కదా. ఒకసారి అది చూడు, అన్నీ పెట్టిందో లేదో చూడమ్మా. ఏ రజని, అత్తమ్మ బస్తాలు అన్నీ చదిరిపెట్టినా. నువ్వు కొత్తగా ఏం చదరకు. మళ్ళా గుడికాడికి అందరు వచ్చిరట, బ్యాగ్ తీసుకొనిరా. సరే. సాముగాలు ఉన్నారేంద్రా మీరు? ఇంత లేటారా? నడుపేద్దామా రే? మీ ముచ్చట సల్లగుండా రే. బాగుంటుందా చీర మ్యాచింగ్? తీసుకో. చెప్పలేందుకు చూసినా కానీ టెంపుల్ చాలా ఫేమస్ తెలుసా? చుట్టుముట్టు గ్రామాలలో అందరూ వస్తూ ఉంటారు ఇక్కడికి. నన్ను ఎప్పుడు తీసుకురా? యాక్చువల్లీ పెళ్ళి అయిన తర్వాత తీసుకొద్దామని ఎన్నోసార్లు అనుకున్నాం, కానీ ఏం చదివని చెప్పి ఇక మా నాన్నగారి వల్ల వచ్చుడు కుదిరింది. మీ అన్న వల్లనే నాకు దేవుడు, మీ అన్న వల్లనే, నీ వల్లనే దేవుడు. వస్తామే అనుకుంటాం, మీ అన్న అయితే ఈ విధంగా మంచిగా మొక్కులు ఏది కోరుకుంటుంది అవుతుంది, నమ్మకం అన్నమాట. ఏ లక్ష్మి, ఏమైంది? పొద్దుగలేసిన తుక్కుమ వస్తేమే ఏమైందా నీకు? కడుపు ఎండిపోతుందా ఇప్పుడే? అరే గట్ల అంటే ఏంది అమ్మ? పొద్దుగా తినేసి వచ్చినాం మనం. ఏమన్నా ఆకలి కాదా? బాప అన్నది కరెక్టే కదా మరి. ఇప్పుడు ఏం చేయమంటావురా మరి నన్ను? ఏం చేద్దామా, ఇక్కడ వచ్చేటప్పుడు మనకి రొట్టెలు చెప్తారు కానీ మక్క రొట్టెలు. రజనీ ఇట్లా పోయాలి, తినేద్దాం మరి. ఏదైనా తాసరని ఉంటుంది. సరేరా మరి తినద్దా, తినొచ్చినాక పట్నాలు వేసుకుందాం. అన్నకి ఇట్లా తోలుకొని రండి మరి. అన్నంగా ఇట్లా పిలుచుకొద్దాం మరి. అన్న ఇక్కడ మక్క రొట్టెలు చెప్తారంటే తినేద్దాం దా. నాకు కాదు కానీ మీరు పోయినా పోర్రి, నేను ఇక్కడ పట్నాల కాడ చూసుకుంటా. మీరు తినేసి రాబోరు జల్దీ. నల్లగారు కట్ట మీద నగులా మోత నగులా మోత నడిపా మల్లికొండ చన్నవాడ పైన
పక్కను సకల దొరటు మాయి దొరటు మాయి పక్కను సకల పయటు మాయి పయటు మాయి తల్లి బరగొర్ర కళ్యాణము ఆడగడ గల్లెకు సమరము హరవలయ్యల కళ్యాణము ఆదర మంతుల సమరము ఏ ప్రాయంలో మాణిక్యం పట్టుకోరు కాకరు ఏటుకు కార నర్మ పుతల నర్మ కళ పెద్దరాలు వచ్చనాడ పనాడ అరల్లమ్మ ఎల్లరా రాజుగారి 12 గుట్లు ఓడి 2 3 4 ఓడి 2 3 4 కిలోల గుడి ఓడి 2 3 4 రాజుగారి 12 గుట్లు 1 2 3 4 5 25 5 20 కిలోల గుడి 5 25 రాజుగారి 12 గుట్లు 1 2 3 4 1 2 3 4 4 5 అరే ఈ పోరి సంచిదేనట్టే ఏముంది ఏమే ఏమైంది? ఏం సంచి? కొబ్బరికాయల సంచి అయ్యా. ఇంతకుముందే కొబ్బరికాయలు కొడుతుంది కానీ మళ్ళీ ఏం సంచి? ఇప్పుడు కొట్టినాయి దేవుని కాడ, ఇప్పుడు కొట్టేటి ఏమో పట్టణాల కాడ. ఈ పోని కొబ్బరికాయలు ఏమంటే సంచి అన్న మరి చచ్చింది. రాజని ఓ రాజని ఓ రాజని అత్తమ్మ ఏమైనా కొబ్బరికాయల సంచి తెమ్మంటే తేలేవు. ఏమో అత్తమ్మ, మరి కొబ్బరికాయల సంచాడ నాకు కనిపించలే. ఎగివేపు నువ్వు వచ్చని అవే తీసుకొని వచ్చిన. సరే పెద్దోని తెమ్మంట. చూసుకోవాలి కానీ ఏం తీసుకొచ్చినావు ఏం తీసుకురాలో తెలియదా నీకు? అమ్మ చెప్పేదాకా ఉంటావా? అరే పెద్దోడా, ఇంటికాడ కొబ్బరికాయలు యాది మరి చచ్చిందట. జర పోయి తీసుకొస్తావారు కొబ్బరికాయలు. సరే నేను పోతా. తల్లి ఎల్లవ తల్లి, నాకు దోషణ కారికి నీకు మొక్కు తీర్చిన. నీ దయ నా మీద ఉండాలి. మా పెద్దోనికి పిల్ల దొరికేటట్టు చూడు. ఇట్రా. ఏమైంది? నీకేమన్నా ఉందా అసలు? ఎందుకు? ఛీ,
ఆ దేవుడు నీకు గుమ్మడికాయ అంత గుండిచ్చిండు కానీ అలా బియ్యం గింజంత గుజ్జు గుడియలే. దీనికి మరి ఏమైంది? లేకపోతే ఏంది? మన పెళ్ళైనప్పటి నుంచి ఫస్ట్ టైం నన్ను ఇవాళ ఇక్కడికి తీసుకొచ్చినావు. మరి ఇక్కడికి తీసుకొచ్చినప్పుడు ఈ చుట్టుముట్టు అవన్నీ చూపిస్తా, మంచిగా దాన్ని హ్యాపీగా ఉంచుతా అన్నది ఉందా? ఏది లేదు, ముద్దోలే నిలబడి చూస్తాడు. చూపిస్తేనే ఇప్పుడే కదా మనం వచ్చినాం. దేవునికి ఇట్లా మొక్కొని ఇంకేం చేస్తాను చెప్పు, మొత్తం చూపిస్తా. అబ్బా నువ్వు నా దురదృష్టం కొద్ది కాదు అదృష్టం కొద్ది దొరికినవరా ముద్దపప్పు. ఏమైంది? ఏం లేదు. ఇవన్నీ షర్ట్స్ ఉంటా ఉంటాయి, ఇక్కడ పండుగలు చేస్తూ ఉంటారు కదా, ఇక్కడ అంతా పెడతా ఉంటారు. పబ్లిక్ చాలామంది వస్తూ ఉంటారు అనమాట. ఇవి కొత్తగా చేసేది ఇటు ఇక్కడ ఈ చుట్టుముట్టు అన్నీ ఉంటా ఉంటాయి అనమాట. బయట సైడు మళ్ళీ పొలాలు అవి బాగుంటాయి. ఎప్పుడు వచ్చినా సరే మామూలుగా పండుగలన్నీ ఇన్నే జరుగుతాయి. ఇగో నన్ను ఈ గుడి కనబడుతుంది, నాకు ఒక ఫోటో ఇది ఇక్కడ ఇక్కడ నిల్చో, కొంచెం ఇది జరిగే, కొంచెం ఇది జరు, కొంచెం ఇచ్చారు. మంచిగా దించు. తీస్తున్నా కొంచెం అక్కడ సైడ్ చూడు. బాగున్నావు. ఇట్లా మొక్కున్నట్టు ఇట్లా మొక్కినట్టు. ఎంత బాగున్నాయి. గుడికి అందం వచ్చింది వాళ్ళ. కొంచెం ఇచ్చారు. ఇగో ఒక్కటి అటు చూసుకుంటా, ఇట్లా మొక్కినట్టు ఇట్లా పెట్టి చూడు, మంచిగా తీస్తా. అవు కానీ అన్నీ నువ్వే దిగుతావా? అంటావు కానీ నాకు రొమాంటిక్ సెన్స్ లేదని. ఇంకా అబ్బా ఇప్పటికి వచ్చింది అన్నట్టు నీకు బుద్ధి. ఆ ట్యూబ్ లైట్కు అసలు ఎలువే లేదు. దా దిగుదాం. అబ్బా రా దిగుదాం కాదే, నీకు ఫోన్ ఇస్తా, నన్ను దించు. నాతో దిగవా? ఫస్ట్ ఇది ఒకటి నాతో దిగు. నవ్వు. ఇప్పుడు నేను దించానా? నన్ను కూడా దించు. సరే గిట్టుండు. ఇక్కడ బాగుంది కదా, కొంచెం ఇటు జరిగి మంచిగా కవర్ అయ్యేటట్టు చూడు. పెట్టు కొంచెం సైడ్కి. ఏంటా? పిచ్చిదాని నేను గిరి నిల్చుంటే గడ్డిట చూస్తున్నావు. ఏమైంది? ఇట్లా మీ అన్నం చూడు. ఏంది? అగో మీ అన్న యువతితో కొంగు పట్టుకొని తిరుగుతుండు. నీ పిచ్చిదానివా నువ్వు? మా అన్నకేమైనా పెళ్ళయిందా కొంగు పట్టుకొని తిరిగా నీకు? మంచిగా నవ్వుతున్నావు కానీ ఒకసారి గట్టివాడు మీ అన్ననో కాదో తెలుస్తుంది. ఏడా? ఆయన కాదా మీ అన్న? హీ అని గెలుపుగా ఇంకా ఊలాలు. ఇంకెవరు చెప్పలేదా కొంగు పట్టుకొని తిరుగుతాడని? అదే ఉన్నట్టుంది. మా అన్నేంది పంతులు పట్నాలు ఏమంటే పటాయిస్తున్నాడు. లక్షణాలు ఎడిగిపోతాయి. దొండే అట్లా ఉంటుంది మరి మనతో. అన్నట్లా చెయ్యడే, ఏదో తేడా కొడుతుంది.
అరే ఏం లేదురా, ఎల్లమ్మ కూడా వచ్చినాము. ఇక్కడ చెల్లెకు ఒక సంబంధం కోసం మొక్కుండే, ఆ మొక్కు తీర్చడం కోసం వచ్చాం. అరే మళ్ళీ వేస్తే పెట్టేరా. వీడెవరు? మా చెల్లెమ్మ తిరుగుతుండు. రేయ్ ఎవరైనా తిరుగుతున్నావు? తెలిసి తిరుగుతున్నావా, తెలియక తిరుగుతున్నావా? మీ అన్ననే ఆయన ఎవరు కట్ల కట్టడానికి వస్తుండు. అన్నయ్య నువ్వెప్పుడు వచ్చినావు? రేయ్ ఏందిరా? అది కొబ్బరికాయలకి వెళ్తుంటే ఇది చున్నీ తగిలి నాకు అంటుకుంటే బంజేయ్, గిసొంటి నకరాలు బంజేయ్. ఇంకోసారి నా చెల్లెంబట తిరిగేటట్టు కనబడితే నరికి పోగులు పెడతా బిడ్డ. రేయ్ ఇసొంటి మస్తు చూసినాం, ఇదే లాస్ట్ వార్నింగ్. ఇంకోసారి వార్నింగ్లు ఉండయి. మీ ఇంటికి పెద్ద కోడలు లెక్క గిసొంటిది వస్తే గప్పుడు ఏర్పడుతుంది మీ వాళ్ళకు. నా విలువేందో గప్పుడు కానీ తెలిసేటట్లేదు.